ఆయన ఆయన ఒక్కసారి కమిట్ అయినాడంటే దానికోసం ఆయన ఎంత తీవ్రంగా పోరాడతాడు, దాన్ని సాధించే గుణం ఉన్నటువంటి మా నాయకుడు టీజీ భరత్ గారు. ఈరోజు ఆయన మాకు ఎలక్షన్స్ ముందు కూడా మా యొక్క మైనార్టీస్ యొక్క అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటాను, వారి అభివృద్ధికి నేను ముందు ఉంటాను అని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన పరంగానే ఈరోజు మా హమీద్ భాయ్ గారి యొక్క నాయకత్వాన్ని ఈరోజు బలపరుస్తూ మార్కెట్ చైర్మన్ రావడం అంటే చాలా మాకు అందరికీ యావత్తు కర్నూలులోని ముస్లిం సమాజానికి ఒక మంచి మెసేజ్, మంచి గిఫ్ట్ ఇచ్చారు టీజీ భరత్ గారు. కాబట్టి ఇది యొక్క హమీద్ భాయ్ యొక్క కృషి కూడా చాలా ఎఫర్ట్ పెట్టాడు ఆయన. ఈరోజు ఆయన ఎలక్షన్లప్పుడు కన్నా ముందు కూడా మైనార్టీస్లో భరత్ సార్ యొక్క గెలుపులో ఆయన యొక్క ప్రధాన భూమిక ఉన్నటువంటి కష్టార్జితము ఈరోజు మా చెల్లెలకు ఈరోజు మార్కెట్ చైర్మన్ రావడము మా అందరికీ ఒక ఆనందదాయకము. అంటే దీన్ని బట్టి ఒక సూచన ఏమిటంటే భరత్ సార్ గారు మైనార్టీ విషయంలో ఏ మాట ఇచ్చాడో దాని మీద స్టాండ్ అవుతూ ఈరోజు ఒక ఉదాహరణగా ఈరోజు మా హమీద్ భాయ్ గారి యొక్క మిస్సెస్కు చైర్మన్ రావడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరొకసారి నేను మా అబ్దుల్ హమీద్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన ఈరోజు ఈ అచీవ్మెంట్ అనేది చాలా ఆషామాషి అచీవ్మెంట్ కాదండి. దీనికి తీవ్రమైన పోటీ ఉండింది. ఆ తీవ్రమైన పోటీలో మా నాయకుడు టీజీ భరత్ గారు చాలా తీవ్రమైన పోరాటం చేసి ఈరోజు మాకు ఒక మైనార్టీస్కి ముస్లిమ్స్కి ఒక గిఫ్ట్ ఇచ్చాడు కర్నూలుకి. దానికి కూడా నేను భరత్ సార్ గారికి మరొకసారి మీడియా ద్వారా దిల్సే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ముఖ్యంగా మా హమీద్ గారికి కూడా ఈరోజు ఆయన మార్కెట్ చైర్మన్ పదవి అందుకున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా మరిన్ని మంచి పదవులు అందుకుంటూ ముస్లిం సమాజానికి ఆయన సేవలు అవసరం కాబట్టి ఆయన ముందుకు ఈ విధంగానే చేసుకుంటూ ముస్లిం సమాజాన్ని అభివృద్ధి పరుస్తూ మా టీజీ భరత్ సార్ గారి యొక్క నాయకత్వాన్ని కూడా ముస్లిం కమ్యూనిటీలో ఆయనకు ఉన్నటువంటి మంచి విజన్ని భరత్ సార్ యొక్క విజన్ని చూపించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి హమీద్ భాయ్ గారికి టీజీ భరత్ సార్ గారికి మా ముస్లిం నాయకులు ఉన్నటువంటి ఇక్కడ కనపడుతున్న నాయకులు మరియు ఆయనను అభిమానించే నాయకులు భరత్ సార్ గారు అభిమానించే ముస్లిం నాయకులు కావచ్చు, ఇతర మతాలు ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళందరి యొక్క దీవెనలు బ్లెస్సింగ్లతో ఈరోజు మా చైర్మన్ పదవి మాకు రావడం అదృష్టంగా భావిస్తూ మరొకసారి మా హమీద్ భాయ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై భరత్, జై టీజీ భరత్. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह। और जितने भी लोग मेरे को यहाँ जो मुबारकबाद देने हैं, जहांगीर भाई, हमारे अनवर भाई, ख्वाजा भाई, हमारे महबूब भाई, हमारे जितने भी लोग हैं, हमारे दोस्त हैं, सबको भी मैं दिल से जो है इनका शुक्रिया अदा करता हूँ। और मैं अल्हम्दुलिल्लाह एक बात बोल सकता हूँ कि जो आदमी अपना कमिटमेंट पर ठहर सकता है वो सिर्फ टीजी भरत हो सकता है भाई, उनके सिवा कोई भी नहीं हो सकता। अल्हम्दुलिल्लाह टीजी भरत साहब का वादा था कि मार्केट चेयरमैन इंशाल्लाह मैं कोशिश करके आपको दिलाऊंगा बोल के भरत सर वादा करे। और यकीन मानो इसमें इतने जनों का जो है बहुत जने खिलाफ भी थे, बहुत जने साथ भी थे, लेकिन भरत साहब की बात, भरत साहब की जो अल्फाज थे, भरत साहब का कमिटमेंट था वो दूसरा कौन भी नहीं कर सकते थे भाई, वो सिर्फ टीजी भरत साबित कर सकते थे। शुक्रिया, मैं बहुत बहुत दिल से शुक्रिया अदा करता हूँ। और इंशाल्लाह मैं एक बोल सकता हूँ कि हमारे जितनी भी मुस्लिम कम्युनिटी है, माइनॉरिटीज़ है, उनको सबको भी बोल सकता हूँ कि जो आदमी अपनी बात पे ठहर सकता है, जो अपनी बात पे जो रह सकता, इंशाल्लाह उन कभी बात पर पलट भी नहीं सकता। उसके ऐसे लीडर हमारे पास है, हमारे साथ है, इनका मैं कितना भी शुक्रिया अदा करूँ तो कम है। बस एक बात बोल सकता हूँ भरत साहब, मैं दिल से मैं आपका हमेशा जो है इंशाल्लाह आपके साथ हूँ। और हमेशा आपके लिए मैं हमेशा आपके लिए हर मुश्किल में, हर आसान में, हर परेशानी में, हर तकलीफ़ में और आपकी हर खुशी में इंशाल्लाह मैं आपके साथ हूँ। और बहुत बहुत शुक्रिया, मेरा शुक्रिया।